సహనంతో ఓపికతో కనిపెట్టుకోవాలి ప్రభు దగ్గర. కొన్ని చోట్లకు మనుషులు వెళ్ళి దర్శనాలకు వెళ్ళి 30 గంటలు 35 గంటలు నిలబడిపోతున్నారు. ఏమండి, ఆ గాలి ఉండదు, ఆహారం ఉండదు, నీళ్ళు ఉండవు. చెప్పండి, అక్కడికి వెళ్ళిపోయి వెయిట్ చేస్తుంటారు. కానీ మనమైతే దేవుని జీవం కదా, దేవుని సన్నిధికి వచ్చి ఓపికతో ఆయన దగ్గరికి ఏం చేయాలా, కనిపెట్టే వారంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. మరి ఎక్కువ సమయం నేను వాక్యం చెప్పను, కానీ మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు పాస్టర్మ్మ గారు హైదరాబాద్లో ఉన్నారు. ప్రభు చిత్తం అయితే వచ్చే నెల ఆమె కూడా ఉంటారు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తాము. కొద్ది మాటలు చదువుకొని చెప్పుకొని నేను సాధ్యమైనంత వరకు ఒక అరగంటలో నా సందేశాన్ని ఈ దినం ముగిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. బైబిల్ ఉన్నవారు దయచేసి చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం ఈ విధంగా ఉంది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే దేవుడు ఆయనకు తోడైండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ పైకి ఎత్తండి, ఒకసారి పడదామా? అందరు కలిసి పాడదాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రార్థించేద ప్రియము, ఆత్మీయ ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రార్థించేద ప్రియముగ, ఆత్మీయ ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం చదువుతుంటే మరి వాస్తవంగా ఇంగ్లీష్లో దాన్ని బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటారు. యాక్ట్స్ అంటే కార్యముల గ్రంథము. దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు ప్రభువు చేశారో ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు అక్కడ ప్రాముఖ్యంగా రాయబడినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. కుంటివారిని మరి ప్రభువు నడిపించినట్లుగా ప్రారంభంలోనే మనం చూస్తాం. ఆ తదుపరి మరి అనేకమైనటువంటి విషయాలు మనం తేటగా చూస్తుంటాం. ఈ భాగాన్ని చదివినప్పుడు చూడండి, యేసు క్రీస్తు ప్రభువును గురించి ఆయన నజరేయుడైన యేసు అనే మాట రాయబడింది. ఆ భాగంలో దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపడిన వారందరినీ స్వస్థపరచుచుండెను. దేవుని గ్రంథాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరించారు. ఆయన సంచరించినప్పుడు మరి ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడ్డారనుంది. ఎందుకు ఆ మాట రాశారు? ఆయన దేవుడై ఉన్నప్పటికీ ఆయన శరీరాన్ని ధరించుకొచ్చారు కాబట్టి ఆయన కూడా అభిషేకించబడి ఈ లోకానికి వచ్చారు. దేవుని బిడ్డ ద్వారా ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యాలు, ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపడిన వారందరూ ఏం చేశారు? ఆయన విడిపించారు. ఈ ఉదయం మధ్యాహ్న సమయం ఆలోచన చేస్తే యేసుప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మేలు చేయడానికి వచ్చాడు. మరి శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు, కీడుల నుంచి విడిపించడానికి వచ్చాడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మానవాళిని మరి బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు.
అంత మాత్రమే కాకుండా పాపం చేత బంధించబడిన వారిని యేసుప్రభు వారు విడుదల చేయడానికి వచ్చాడు. ఆయన మేలు చేసేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మరి ఈ మేలు నువ్వు పొందాలి ప్రభు దగ్గర. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక మేలు, ఒక సాక్ష్యం నీ జీవితంలో ఉండాలి. ప్రతి క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే, యేసయ్య నాకు ఈ మేలు చేశాడు, యేసయ్య నన్ను రక్షించాడు. అంతకంటే గొప్ప మేలు ఏంటంటే పాపము నుంచి విమోచించబడటం అనేటువంటిదే చెప్పండి గొప్ప మేలు అని వాక్యం ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ మాటను గుర్తు చేశాడు. చూడండి, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెబుతున్నాడు ఆయన. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే పాపము నుండి విమోచించబడి, అనుభవపూర్వకంగా చెప్పాడు ఆయన. ఆయన ఒట్టి మాటలు మరి లేకపోతే అట్లా చెప్పలేదు. ఆయన జీవితం అనుభవించి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమయ్యాము. ఒక దాని నుంచి విడిపించబడినాము. రెండవది ఏంటంటే నీతికి దాసులమయ్యాము అనేటువంటి మాట చూస్తాం. ఇది మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డ ద్వారా అదే గొప్ప మేలు. నువ్వు విమోచించబడమే గొప్ప మేలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. రూతు జీవితం మనం చూస్తే ఆమె మరి మోయాబు దేశము నుండి బెత్లెహేముకు వచ్చింది. మరి వాస్తవంగా చెప్పాలంటే నిరాశతో వచ్చింది, దుఃఖంతో వచ్చింది. మరి కరువు పరిస్థితుల్లో వచ్చినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తాం. కానీ బోయజు ఆమెకు సమీప బంధువు అయి ఉండి ఆమెను ఏం చేశాడు, విడిపించాడు అనేటువంటి మాట దేవుని వాక్యం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువు కూడా మనకి దగ్గర బంధువు, సమీప బంధువు. ఆయన బంధువులు ఎంతమంది ఉంటారు, అన్నీ ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లు ఉంటారు, ఏమి లేనప్పుడు దూరం అయిపోతూ ఉంటారు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డ ద్వారా యేసయ్య మనకు సమీప బంధువు అనే మాట గుర్తు చేసుకోవాలి. అందుకే ఆయన విమోచించేటువంటి గొప్ప దేవుడు. నిన్ను విమోచిస్తున్నాడు. నిన్ను పాపం నుంచే కాకుండా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి కూడా ఏం చేస్తాడు, ఆయన విమోచించి నిన్ను బలపరిచేటువంటి దేవుడని దేవుని వాక్యం చూస్తున్నాను. అందుకే అక్కడ యేసు ప్రభువారు మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన మేలు చేస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే మేలు ఎప్పుడు కలుగుతుంది మనిషికి, ఎప్పుడు మానవుడికి మేలు దొరుకుతుంది అనే చూసినప్పుడు నువ్వు దేవుని మార్గంలోకి వస్తే తప్పకుండా నీకేం దొరుకుతుంది, మేలు దొరుకుతుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో భక్తుడు ఇర్మియా గారు ఈ మాట చెప్తున్నాడు, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు ఏం కలుగుద్ది, నెమ్మది. మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి. యేసు ప్రభువు మార్గం ఏంటది, మేలు కలుగు మార్గము. మతం కాదు ఇది. చాలామంది మతం అనుకుంటున్నారు. మతం అనేది కాదు, కానీ ఇదేమై ఉంది, మార్గమై ఉన్నట్లుగా చూస్తున్నాం. నరసాపురంలో ఒకసారి వాక్యం చెప్తున్నాను, ఏమండి వాక్యం అంతా ఒక ఆమె పెద్ద ఆమె దగ్గరకు వచ్చి, అయ్యగారు మొన్న వారం క్రితం నేను మతం తీసుకున్నాను అంది. ఈ చెవిలో ఒక చుట్ట ఒకటి పెట్టుకొచ్చింది, ఈ చెవిలో చుట్ట ఒకటి ఉంది, మతం తీసుకున్నానంది. నేను చెప్పానమ్మా మతం ఏంటో నాకు చెప్పు, నేను తీసుకుంటానన్నారు. చాలామంది క్రైస్తవులు ఈనాడు మతంలో ఉన్నారు, కానీ బైబిల్ చెప్పేది ఏం చెప్పండి, మేలు కలుగు మార్గంలోనికి రావాలి. మార్గంలోనికి వచ్చి అందులో ఏం చేయాలా, నడుచుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇర్మియా భక్తుడు ఈ మాట గుర్తు చేస్తున్నప్పుడు అప్పుడు మీ ప్రాణమునకు ఏం కలుగుతుంది, నెమ్మదిస్తాడు. మేలు కలుగు మార్గంలోకి వచ్చావా, కీడు మార్గంలో మానవుడు సంచరిస్తున్నాడు ఈరోజు. అందులో అడిగి ఏం చేయాలా, అడిగామా ఎప్పుడైనా ఎవరినన్నా? కొంతమంది ఎవరిని అడగరు, మాకంతా తెలుసు అనుకుంటారు, కానీ అడగాలి. అడిగి తెలుసుకోవటంలో చాలా విషయాలు మనం ఏం చేయగలం, గుర్తుపెట్టుకోగలం. ఈనాడు ప్రభువులో జీవించాలి, ప్రభుతో నడిచేటువంటి ఒక అనుభవం, మార్గములో నడిచేటువంటి అనుభవం కావాలని ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకొరకు ఎవరు ఈ మేలుకరమైన మార్గంలో నడుస్తున్నారో వారి జీవితంలో
మరి మేలు ఏం చేస్తున్నారండి, పొందుతున్నారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మేము రాజమండ్రి సేవలోకి వచ్చిన క్రొత్త రోజుల్లో 2-3 సంవత్సరాల తర్వాత మల్లికార్జున నగర్లో ఒక యవనస్తురాలు అమ్మాయి వ్యాధి చేత బాధపడుతూ ఉంది. ఒకరోజు మరి దైవ సేవకురాలు నేను, పాస్టరమ్మ గారు నేను రోడ్లో వెళ్తుంటే బయట వేసి ఏడుస్తున్నారు అందరూ కూడా. యవనస్తురాలు అని అమ్మాయి, ఏమండి నేను లేనమ్మాయే. ఆ తర్వాత మేము అడిగాము, ఏం జరిగిందండి ఈ పాపకి, ఈ అమ్మాయికి ఏమైందంటే భయంకరమైన బలహీనత వచ్చిందండి, మరి లంగ్స్ పాడైపోయినాయి, తర్వాత డాక్టర్ కూడా బ్రతకదని చెప్పారు, అందుకే ఇంట్లో చచ్చిపోతే మరి కీడు ఉంటుంది, 6 నెలలు ఉండకూడదు అన్నారని బయట వేసామండి, ఇంకా శ్మశానం కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. మాకు ప్రభు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, మేము యేసుప్రభుని ప్రార్థన వాడు అన్యులు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, యేసుప్రభుని ప్రార్థన చేస్తాం మీకు ఇష్టమైతే అన్నప్పుడు, సరే వాళ్ళు చెప్పారు, తండ్రి తల్లి అన్నారు, ఆయా పాస్టర్ గారు చేయండి అన్నారు. వెంటనే మేము ప్రార్థన చేసాం. దైవ సేవకురాలు పాస్టర్మ గారు నేను ఇద్దరం కలిసి ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు నమ్మండి, అరగంటకి ఆ అమ్మాయి కళ్ళు తెరిచింది. దేవునికి స్తోత్రం. మాట్లాడడం మొదలుపెట్టింది. ఆశ్చర్యపోయారు. అక్కడ చాలామంది అర్చకులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. యేసు ప్రభు ఎంత శక్తి ఉందా ఆయన చేసిన కార్యం మీద అని చెప్పి వారు ఎంతగానో ఆనందించారు. తన ఇంట్లోకి తీసుకెళ్ళారు. ఇంట్లో తీసుకెళ్ళాక వాడు అడిగారు, అయ్యా రోజుకు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి, మా ఇంట్లో ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టు. అప్పుడప్పుడు వాస్తవం కానీ ఎక్కువగా ఆమె వెళ్ళేది, నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఏమండి, ఆరోగ్యంతో ప్రభువు నింపాడు. ఆ తర్వాత చూడండి, ఆ భర్త అనకాపల్లి అతంది, ఈ లోపల భార్య చచ్చిపోతుందని అప్పుడు ఇంకో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఈ పరిస్థితి చూసి, సరే కొంతమంది మగవాడు పరిస్థితి అలా ఉంటుందేమో నాకు తెలియదు. దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదంటే అమ్మాయిని బలపరిచాడు ప్రభు. తర్వాత ప్రతిసారి ఇంకా మందిరం దగ్గరికి వచ్చి పాస్టరమ్మ గారు వెనకాలే తిరుగుతూ ఉండేది. ఆమె కొంగు పట్టుకొని తిరిగేది. ఆమె ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేది. ఒక బిడ్డలాగా, ఏమండి, ఒక తల్లిని ఒక బిడ్డ ఏ విధంగా అనుసరిస్తుందో అలాగ అనుసరించింది. దేవుని బిడ్డ ద్వారా మంచి కృప దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత మరలా ఆమె ఆ భర్త దగ్గరకు వెళ్ళినప్పుడు అతనికి అప్పటికి పెళ్లి చేసుకున్నాడు. సరే, ఈమె కూడా వెళ్ళినప్పుడు ఆమెకు ప్రభు ఒక కుమార్తెనిచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి, చచ్చిపోయేటువంటి ఆమె బయటికి పడేశారు, శ్మశానంలో వేసేద్దామని. కానీ ఏం చేశారు, ఎవరు చేశారు మేలు? ప్రభువు నమ్మినప్పుడు ఎంత విశ్వాసం ఇచ్చింది. బాప్తీసం ఇచ్చాము మేము అమ్మాయికి, రక్షణ మార్గంలో వచ్చింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆ మేలు కలుగు మార్గంలో ఏం చేయాలా? నడుచుకోవాలి, నడవటం నేర్చుకోవాలి. ఈరోజు చాలామందికి నడవటం చేత కావట్లేదు. ఏదో నేను నమ్మాను ప్రభువుని అనుకుంటున్నావు, కానీ ఈ మార్గంలో ఏం చేయాలా? దీన్ని ఇరుకు మార్గం అన్నాడు బైబిల్లో. ఏ మార్గం? ఇరుకు మార్గం. విషాద మార్గాలు ఉన్నాయి. ఆ విషాద మార్గంలో మనుషులు వెళ్ళిపోయి వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ యేసయ్య మార్గం ఏంటి? కొంచెం ఏముంది ఇక్కడ? ఇరుకు. కొవ్వూరులో ఒక సాయిబాబాను పూజించే ఒక ఆయన, ఆరాధించే ఒక అతను, వాక్యం చెప్పాను. షిరిడి వెళ్ళి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చాడు అతను. వాక్యం చెప్పాను, అయ్యా ఎంతకాలం నువ్వు వెళ్ళి, మరి నీకు రక్షణ మార్గం కాదు ఇది, ప్రభువు నమ్ముకోమన్నప్పుడు ముందైతే అతను ఆ పశ్చిమ మేము చేయలేమండి అన్నాడు. యేసు ప్రభు పశ్చిమ మేము చేయలేమండి అన్నాడు. మరి ఇంకో చోట అయితే పశ్చిమ చేయక్కర్దా? నువ్వు ఎవరైనా పూజించవచ్చు, 2 టెంకాయలు కొట్టవచ్చు, ఎట్లయినా జీవించవచ్చు. కానీ ఇక్కడ ఏముంది? ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, జీవితంలో మార్పు అనేది ఉంది. ఆ తర్వాత దేవుని బిడ్డ ద్వారా అతడు కూడా ప్రభువు నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు చెప్తున్నానంటే, మేలు కలుగు మార్గం ఏదో అడిగి, కొంత సిగ్గుపడతారండి, అడగరు. అడిగితే ఏమనుకుంటారు? చెరసాల నాయకుడు అడిగాడు, ఏమని? రక్షణ పొందుటకు, అయ్యదారా రక్షణ పొందుటకు నేనేం చేయాలండి? వాట్ షల్ ఐ డూ టు బి సేవ్డ్? నేనేం చేయాలి రక్షణ పొందాలంటే? ఒక జైలర్, ఒక ఆఫీసర్, దైవజనుడు ఏం చేశాడు? అంతవరకు వాడిని కొట్టాడు, అంతవరకు వారిని కొరడాలతో కొట్టించాడు. కానీ
ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాన్ని బట్టి నేనేం చేయాలి అన్నాడు. ఏం చేయాలని చెప్పారు ఆయన పౌలు గారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. హల్లెలూయా. మనం చాలా సింపుల్ ఇది. యేసయ్య మార్గం చాలా సున్నితమైనది. సింపుల్ ఏంటి? నువ్వు ఆయన ఏముంచితే చాలు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? నీ భారము ఆయన మీద. రైలును ఎక్కాము, రైలు మీద, ట్రైన్ మీద మనం విశ్వాసం ఉంటే ఏం చేస్తున్నాం? వెళ్ళి చక్కగా కూర్చున్నది పండుకుంటున్నాం. ఆ ట్రైన్ మనదని ఎక్కడికో తీసుకుపోతాం. విశ్వాసము అనే దానికి నిర్వచనం ఏంటంటే, ఒక దానిని ఖాళీ చేసి ఒక దానితో నింపుకోవడం. మీరున్నారు స్త్రీలు, ఉదయాన్నే ట్యాప్ వస్తుంది, కుళాయి వస్తుందండి. కుళాయిలు ఎడదో కూడా వచ్చేసినాయి కదా. కుళాయి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణ ఖాళీ పాత్ర తీసుకెళ్ళి ఖాళీ చేసి పాత్రని అప్పుడు దాన్ని నింపుకుంటాం మనం. అలాగే నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆయన నింపుతానని వాగ్దానం చేస్తాడు. దేంతో నింపుతాడు ఆయన? నీళ్ళతో నింపడు, లేకపోతే ఏదో బూడితో నింపడు నిన్ను. ఆయన దేనితో నింపేటువంటి వాడుగా కనబడుతున్నాడు. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన మనలను దేనితో నింపుతున్నాడు? వాక్యంలో వ్రాయబడింది. 15వ అధ్యాయము 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతో నింపునుగాక. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మీరు నింపబడాలి. దేంతో నింపబడాలి? సమస్త ఆనందముతోనూ ఏముంది? సమాధానముతోనూ మిమ్మును. పై ఇంకో మాట ఉంది, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. ఏ శక్తి కావాలి ఇప్పుడు నీకు? మనకి ఏ శక్తి కావాలి? నువ్వు ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించుకుంటే దేవుడు తన ఆత్మశక్తితో ఏం చేస్తాడు? నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు ఈ లోకంలో. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో నువ్వేం చేస్తావు? జీవిస్తావు. ఈరోజు నిజంగా దేవుని ఆత్మతో నింపబడుతున్నావా? దేవుని ఆత్మ నింపుదల. ఏమండి? దేవుని ఆత్మ నింపుదల కలిగినటువంటి వారుగా మనం ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మన సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు, చదువుకోలేదు. ఏమండి? మంచి ప్రార్థన చేస్తాడు, ఇప్పటికి కూడా మంచి ప్రార్థన చేస్తాడు. అతను మరి ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి, రాజమండ్రిలో ఎవరో డబ్బులు ఇవ్వాలంటే తన వ్యాపారం చేసేవాడు, చిన్న వ్యాపారం. డబ్బులు ఇవ్వాలని వెళితే ఇంటి యజమాని లేడు, యజమానురాలు ఉంది. ఏమండి? యజమానురాలు ఉంది. అమ్మ, ఇదిగో మీ భర్త గారు ఉన్నాడా అని అడిగాడు ఇతను వెళ్ళి, డబ్బులు ఇవ్వాలని. ఎప్పుడైతే ఈయన ఆ మాట అడిగాడో ఆ వ్యక్తి ఆ దబ్బున కింద పడిపోయింది. ఏమండి? రూపాయి బిడ్డంత బొట్టు పెట్టుకుంది ఆమె, మొక్క నిండా పసుపు రాసుకుంది, దబ్బున కింద పడిపోయింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దురాత్మ ఆమె వచ్చి మాట్లాడుతుంది, ఇతన్ని లోనికి రానియకండి. ఇతన్ని లోనికి ఎందుకు చదువుకోలేదు, కానీ రక్షణ పొందాడు, మార్పు చెందాడు, పరిశుద్ధాత్మ నింపుదల ఆయనలో ఉండింది కాబట్టి దురాత్మ భయపడింది. దురాత్మ కేకలు వేస్తూ ఉంది. ఏమండి? ఆ తర్వాత ఆ సహోదరుడు నాకు ఆ సాక్ష్యం చెప్పాడు. దేవుని సన్నిధిలో నీవు ఉండినప్పుడు సమస్త ఆనందముతోనూ సమాధానముతో ఏం చేస్తాడు? నిన్ను ఆనందం కావాలండి జీవితంలో. నువ్వు ఆనందంగా బ్రతకాలి లోకంలో. ఆనందం డబ్బును బట్టి రాదు, బంధువులను బట్టి రాదు, ఇంకేదో దాన్ని బట్టి రాదు. కానీ ఎవరిని బట్టి వస్తుంది? ప్రభువుని బట్టి వస్తుంది. ఆనందంతో ప్రభు నిన్ను నింపేటువంటి గొప్ప దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సమాధానముతో నింపును. సమాధానం ఉంటుంది నీ ఇంట్లో. నేను ఎప్పుడు 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సమాధానం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి మరి హృదయములో సమాధానం. ఎక్కడుంటుంది సమాధానం? హృదయములో. కనుక నిద్రపట్టు ఈ రోజుల్లో నెమ్మది లేదు, కలవరం, ఏదో ఒక భయము కనబడుతుంది అనేక మంది. మొట్టమొదటి సమాధానము నీ యొక్క
ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో సమాధానం ఉండాలి. రెండవదిగా మరి ఇంట్లో సమాధానం ఉండాలి, భార్య భర్తలకు సమాధానం ఉండాలి, అన్నదమ్ములకు సమాధానం ఉండాలి. ఈరోజు ఎక్కడ చూడండి సమాధానం ఉంటుంది. దెబ్బలాట్లు, గొడవలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ ద్వారా దేవుని సన్నిధిలో నీవు ఆ యొక్క మరి సమాధానపు ఆత్మను ఏమై ఉండాలి మనం? హెబ్రీ పత్రిక 14 అధ్యాయం మనం 12 అధ్యాయం 14 వచనం చూస్తే అందరితో సమాధానం మనం పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో ఏముండాదట? నేను కొంతమందితోనే ఉంటానండి అంటే కుదరదు. అందరితో సమాధానం కలిగి ఉండాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. దీంట్లో సమాధానం ఉండాలి, దీంట్లో ఆనందం ఉండాలి. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడతాయి. నీతిమంతుల గుడారాలు ఏమైనా పడాలి? సినిమా పాటలు కాదు, వ్యర్థమైనవి కాదు, నీ ఇంట్లో సీరియల్స్ కాదు, ఏమైనా పడాలి? రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదం, ఆనందంతో కూడా సునాదం. పాటలు, దేవుని పాటలు ఇవి నువ్వు పాడాలి చక్కగా. కుటుంబ ప్రార్థన, అందరు కలిసి ప్రార్థన చేయటం. ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో దేవుని భద్రత ఉంటుంది. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో కుటుంబ ప్రార్థన ఉంది. అరుణోదయం లేచి తాను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ధనవంతుడే, ఊజు దేశంలో అతని కంటే గొప్పవాడు చేయడం బైబిల్లో. అంత ఆస్తిపరుడైనటువంటి యోబు తన 10 మంది బిడ్డలను పెట్టుకొని ఎవడు ఆ కుటుంబం, తన భార్య బిడ్డలందరినీ కూడబెట్టి అరుణోదయం లేచి ఏం చేశాడు? ప్రార్థన చేసి. ఉదయకాలం నువ్వు చేయి ప్రార్థన. ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయాలి, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన యోబు ఇంటి చుట్టూ ఏమేసింది? అపవాదం ఉంది ప్రభుతో. నా ప్రభు అన్నారు, నా సేవకుడైన యోబును గూర్చి నువ్వు ఆలోచించావా అన్నప్పుడు నువ్వు అతని ఇంటి చుట్టూ ఏం వేసావు? కంచె వేసావు. నువ్వు అతని ఇంటి చుట్టూ ఏం వేసావు? కంచె వేసావు అన్నాడు. వాస్తవంగా ప్రభు గోడ కట్టాడు ఆయన. కానీ ఆ అపవాదికి ఎలా కనపడింది? అది ముళ్ళ కంచెదాగా. మరి జోనకు రావడానికి అవకాశం లేదు. దుష్టుడైన అపవాది జోనకు రాకుండా నిన్ను ప్రభు భద్రపరుస్తాడు. ప్రాకారంగా ఉంటాడు ఆయన. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఎలాంటి ప్రాకారం ఆయన ఎలాంటి ప్రాకారము? జకర్యా గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఆయన ఎలాంటి ప్రాకారంగా మనకు 2వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. నేను దాని చుట్టూ 2వ అధ్యాయం జకర్యా ప్రవక్త జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉంది. నేను దాని చుట్టూన ఒక ప్రక్క అన్నాడు ఆయన. దాని చుట్టూ ఎలా ఉంటాడంట? మామూలు ప్రాకారం దాటి దొంగలు వస్తారు, గోడలు దూకి దొంగలు వస్తారేమో, కానీ అగ్ని ప్రాకారము. చెప్పండి, అగ్ని. మన దేవుడు దహించు, అవర్ గాడ్ ఈజ్ బర్నింగ్ ఫైర్. దహించు అగ్ని ఆయన. ఈ అగ్నిని దాటి రావడానికి అవకాశం అనేది లేదని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మేరీ సచర్ అనే ఒక యవనస్తురాలు అమెరికా దేశం నుండి ఆఫ్రికాకు వెళ్ళి సేవ చేయటానికి. ఆమె పేరు మేరీ సచర్. ఆమె గురించి మరి మనం చదువుతున్నప్పుడు ఆమె యవనస్తురాలు, వివాహం కాలేదు. ప్రభు పిలిస్తే డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క ఆయన్ను గురిగా పెట్టుకొని ఆయన చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి దేవుని సేవకు సమర్పించుకొని ఆఫ్రికాకు వెళ్ళింది. అప్పటికి ఇంకా నరమాంస భక్షకులు ఉన్నారు ఆఫ్రికా ఖండంలో. ఆఫ్రికాని సాధారణంగా కాంటినెంట్ ఆఫ్ డార్క్నెస్ అంటారు, చీకటి ఖండము, చీకటి. ఇప్పటికి కూడా ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో మనుషులు తినేవాళ్ళు ఉన్నారు, మనుషులు తినేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. దేవుని బిడ్డ ద్వారా అలాంటి ప్రాంతానికి వెళ్ళిపోయిన తను సువార్త చెప్పడానికి వెళితే ప్రారంభ దినాల్లో వారు తెల్లని ఆహారం వచ్చింది అని వచ్చేవారని తినేయడానికి, ఆమె తినడానికి. ఈమె అమెరికా నుంచి వెళ్ళింది కాబట్టి వైట్గా ఉండేది. ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు? రైలు బొగ్గు దాకా ఉంటారు. సాధారణ నల్ల జాతీయులు ఎలా ఉంటారు? రైలు బొగ్గును చూసినప్పుడు, రైలు బొగ్గును చూస్తే ఆమె చూసినట్టు అన్నట్టు ఉంటారు. తెల్లని ఆహారం వచ్చిందని పరిగెత్తుకు వచ్చేవాడట ఆమె దగ్గర, చంపేయడానికి, తినేయడానికి వచ్చేవాడట.
ప్రారంభ దినాల్లో. కానీ అద్భుతం ఏంటంటే ఆమె చుట్టూ దేవదూతలు తిరిగేవారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంజల్స్ ఆమె చుట్టూ తిరుగుతూ ఉండండి. ఒక కరెంట్ షాక్ తగిలినట్లుగా వాడు భయపడిపోయి వెనక్కి పరిగెత్తుకు వెళ్ళిపోవాడట. ప్రేమతో సహనంతో వారి మధ్య సేవ చేసి వారి భాష నేర్చుకొని ఏమండి దేవుని ప్రేమను వారికి రుచి చూపించి అనేక మందిని ప్రభుత్వం నడిపించింది మేరీ సచ్చారు. దేవుని స్తోత్రం. ఇది నాలో మనం ఆలోచన చేస్తే నేను దాని చుట్టూ ఎలా ఉంటాను? అగ్ని ప్రాకారంగా ఉందును. దేవుడు నీ మధ్య నీ జీవితంలో ఒక ప్రాకారంగా ఉంటున్నాడు. ప్రాకారంగా ఉండేటువంటి దేవుడు. ఆయన ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడుగా ఉండి అనేక విషయాల్లో మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మేలు చేయువాడుగా ఉన్నాడు. ఎన్ని మేళ్ళు మనం పొందుతున్నామండి, ఎన్ని మేళ్ళు మనం మరి పొందుతున్నాం. మనకు సహోదరుడు మన క్రైస్తవ సెంటర్లో ఉద్యోగం లేదని బాధపడుతూ ఉండేవాడు. ప్రార్థన చేస్తాం. అయ్యగారు మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది అయినదో వచ్చేవాడు. మరి ఉద్యోగం లేదండి, మరి ఆ ప్రార్థన చేయమన్నప్పుడు అతని కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు అతను తర్వాత అతని కాశ్మీర్లో ఉద్యోగం వచ్చింది. దేవుని స్తోత్రం. బార్డర్ సెక్యూరిటీగా బార్డర్లోకి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు నీ జీవితం తెలియదు, ప్రభు నీ కొన్ని కార్యాలు. అందుకే ఎఫెసీ పత్రిక 3:20 ఏముంటుందంటే చూడండి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తిగల శక్తిగల దేవుడు. ఏమన్నా శక్తి దేనోడా యేసుప్రభు అంటే? యేసుప్రభు అంటే శక్తి దేనోడు కాదు. ఆయన ఏం కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడై ఉండి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగిస్తావు. నువ్వు కొంచెం అడుగుతావు ప్రభుని, ప్రభు ఈ కొంచెమే 1,00,000 రూపాయలే కావాలని అడుగుతావు ప్రభుని, కానీ నీకు ఆయన 10 లక్షలు ఇస్తాడు. దేవుడిస్తూ అవసరమైతే నీ జీవితంలో అడిగే ప్రతి దానికంటే ఊహించిన దానికంటే కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఈరోజు నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు ప్రభుని. అడగాలి ప్రభుని. నువ్వు హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని వెతికినప్పుడు తప్పకుండా ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. కొన్ని కార్యాలు సఫలం చేస్తాడంతే. మొదటి కీర్తన చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, ఆ భాగంలో ఉంటుంది. అతడు చేయనిదంతయు సఫలమగును. అది ఎక్కడ విఫలం అవ్వదు. ఎక్కడ అడుగు పెడతావో అక్కడ నువ్వు ఆశీర్వించబడతావు. నువ్వు చేయనిదంతయు ప్రభు ఏం చేస్తాడు? ఆయన సఫలం చేస్తాడు. అబ్రహాము ఏమి లేనివాడుగా వచ్చాడు, ఆ కనాన్ దేశంలో అడుగు పెట్టాడు. ఏమి లేదు. ఆయన ఊరనే పట్టణం నుంచి వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చాడు. తన భార్యను శారయి, తన తమ్ముని కుమారుడు లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. తండ్రి వెనకాల వచ్చి, బాబు వెనక్కి వచ్చే ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు పిలిచాడంట వేటి అని వెనక్కి దాగాడు. తెరహు. కొంతమంది కుటుంబాల్లో ఉంటారు, వెనక్కి దాగుతూ ఉంటారు. యేసుప్రభుని ఎందుకు నువ్వు ప్రార్థన చేసి మనకు ఎంతోమంది ఉన్నారుగా అని వెనక్కి దాగుతూ ఉంటారు చాలామంది. కానీ వెనక్కి వెళ్ళాడా? యూఫ్రటీస్ నది దాటి వచ్చేసాడు. అంత ఒక నది వచ్చినప్పుడు భయపడలేదు. నదిని దాటి ఆ రోజుల్లో ఇప్పుడు నాకు స్టీమర్లు ఉన్నాయా ఏమండి? మరి ఎలా దాటారో మనకు తెలియదు. యూఫ్రటీస్ నది ప్రపంచంలో పెద్ద నది. అది దాన్ని దాటుకొని అబ్రహాము కనాను దేశంలో, అందుకే అబ్రహామును హెబ్రీయుడు అంటారు. ఏమంటారు? హెబ్రీయుడు అంటే అర్థం ఏంటంటే నది దాటినవాడు. నువ్వు కూడా దాటాలి. ఏ నది? గోదావరి నదా? కాదు. బైబిల్లో ఉంది, యోహాను సువార్త 5:24 మరణము నుండి జీవములోనికి దాటాలి. ఇక్కడ ఎంతమంది మరణం నుంచి జీవము దాటారు? ఏమండి? దాటావు నువ్వు? 40 సంవత్సరాల క్రితం నేను దాటాను. దేవునికి స్తోత్రం. జీవములోనికి వెళ్ళిపోయాను నేను. ఏనాడు భయపడలేదు, మరణానికి భయపడలేదు, కరువుకు భయపడలేదు, అనారోగ్యానికి భయపడలేదు. ప్రభుకు నిలబడ్డాను. దాటాలంతే. ఇంకా దాటకుండా ఈ ఒడ్డునే ఉన్నావా? ఇంకా బైబిల్ చెప్తుంది అబ్రహాము నది దాటాడు కాబట్టి అబ్రహాము గొప్పవాడయ్యాడు.
24వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనం చదవండి ఒక మాట త్వరగా. అబ్రహాము ఆ. బహుకాలము గడిచిన బహుకాలము గడిచిన వృద్ధుడైనప్పుడు అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. యెహోవా అబ్రహామును ఏమిటి అన్ని విషయాల్లో దీవించాడు, కొన్ని విషయాల్లో అన్నారు. అన్ని అంటే అన్ని విషయాల్లో కూడా శారీరకంగా దీవించాడు, ఆధ్యాత్మికంగా దీవించాడు. బహుకాలము గడిచిన వృద్ధుడైపోయినప్పుడు కూడా, వృద్ధాప్యం వచ్చినా కూడా వృద్ధాప్యంలో కూడా బలపరిచాడు. ఎవరిని? అబ్రహామును బలపరిచి. నిన్ను కూడా అన్ని విషయాల్లో ప్రభు దీవిస్తాడండి. నేను విడిచిపెట్టడు ఆయన. నీ చేపట్టుకుని నడిపిస్తాడు జీవితంలో. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉన్నాడు ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఎవరి సంతానం పక్షంగా ఉన్నాడు? ఎవరి సంతానం పక్షం? ఈ రోజుల్లో జనరేషన్ శాపంతో నిండిపోతూ ఉన్నాయి. పిల్లలు శాపగ్రస్తులు అయిపోతున్నారు. 2 రోజుల క్రితం గోదావరిలో 2 యవనస్తులు స్నానానికి వెళ్ళి మునిగిపోయారు, దాంట్లో చచ్చిపోయారు. కారణం ఏంటి? ఆశీర్వాదం లేదు. పిల్లల మీద ఆశీర్వాదం లేదు, తల్లిదండ్రుల మీద ఆశీర్వాదం లేదు. అందుకే నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లలను ప్రభువుకు నడిపించాలి, విశ్వాసంలో నడిపించాలి. అబ్రహాము అన్ని విషయములు ఏం చేయబడ్డాడు? నువ్వు దీవించబడాలి. ప్రియా దేవుని బిడ్డ ద్వారా ఈరోజు ధైర్యంతో కృపాసనంతో చేరుదాం అనే కార్యక్రమంలో నువ్వు ఆశీర్వదించబడి వెళ్ళాలి. దేవుని ఆశీర్వాదం నువ్వు పొందేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏమండి? దైవ సేవకులుగా ఎన్నో కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎన్నో కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. దగ్గరగా నేను 600-700 పెళ్ళిళ్ళు చేశాను. నేను నాకు లైసెన్స్ వచ్చాక 700 వివాహాలు చేశానండి నేను. ఈరోజు చాలా వరకు వారందరూ క్షేమంగా ఉన్నారు, బిడ్డలను కన్నారు, వాళ్ళు పెరిగారు. పెరగటమే కాదు, మంచి ఉద్యోగాల్లోనికి ప్రవేశించారు. దేవుని బిడ్డ ద్వారా దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం, దైవజనులతో సహవాసం ఉందని, దేవుని సేవకులతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం నీకుంటే దేవుని కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తావు. చెప్పండి, ఇందా చెప్పుకుని అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఏం చేస్తాడు ఆయన? అత్యధికముగా చెయ్య శక్తి. సేవలోకి వచ్చాక అద్దెంట్లో ఉండేవాళ్ళు మేము. కొన్నిసార్లు ఆహారం ఉండేది కాదు. కొంచెం బియ్యం కొంచెం అవి వండి మా పిల్లలకు పెట్టి, ముగ్గురికి పెట్టి ఆడకి సరిపోయేది కాదు. ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఇదిగో సేవలోకి వచ్చాం, నువ్వు బలపరిచేవాడు, పోషించేవాడు, నీవైపే తేరు చూస్తున్నామని మరి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం. దేవుడు మా అవసరాలన్నీ తీర్చాడండి. చిన్నవి కూడా తీర్చాడు ఆయన. నేను సార్ చెప్పాను మీకు, మా గ్లోరియమ్మ కడుపులో ఉన్నప్పుడు మా పాస్టరమ్మ గారు నన్ను ఒక మాట అడిగింది. కాబట్టి ఆర్జిక్స్ తాగాదని ఉందండి, ఆర్జిక్స్ తాగాదని ఉందండి. ఆర్జిక్స్ అంత తెలిసామే కాబట్టి 10 రూపాయలు, 10 రూపాయలు ఆర్జిక్స్ బాటిల్, 10 రూపాయలు లేవు నా దగ్గర, 10 రూపాయలు లేవు. సేవలోకి వచ్చి ఉద్యోగం చేసిన డబ్బు నా జేబు నిండా ఉండేది. ఏమండి? సేవలోకి వచ్చాక 10 రూపాయలు ఉండే కదా, ఆ 10 రూపాయల కొరకు కూడా ఎదురు చూసేవాడు, ప్రార్థన చేసేవాడు దేవుడు. బాధపడ్డాను నేను. మరి ప్రెగ్నెంట్తో ఉన్న మరి స్త్రీ కొన్ని ఆశలు ఉంటాయి వాళ్ళకి, ఏదో తాగాలి తినాలని, తీర్చకపోయానే నేను బాధపడి ప్రభు చేస్తాడే ప్రార్థన చేద్దామన్నాను నేను. ఏమండి? మా అమ్మగారిని అడిగి వస్తానంది మా అత్తగారు. మా అమ్మగారు అంటే మా అమ్మగారు కాదు, మా అత్తగారు ఇక్కడే కోదమూరు 5 కిలోమీటర్లు. మా అమ్మగారిని అడిగి వస్తానండి అనంది. నేను ఒకటే మాట చెప్పాను, నీవు మీ అమ్మగారిని అడగకూడదు, నేను మా అమ్మగారిని, మన ఇద్దరు ఎవరిని అడగాలి. అది విశ్వాసం అంటే, అది విశ్వాసం. ప్రభు దగ్గర ప్రభువుని అడుగుదామని ఆ రాత్రి చిన్న విషయం ప్రార్థన చేశామండి. ఉదయానికి ఒక మనీ ఆర్డర్ వచ్చింది నాకు హైదరాబాద్ నుండి. పోస్ట్ మాస్టర్ గారు ఆయన ఎక్కడో ఒకసారి నన్ను కలిశాడు హైదరాబాదులో. ఏమండి? మనీ ఆర్డర్ వచ్చింది, ఆయన పంపించాడు. ఇక్కడ పోస్ట్ మ్యాన్ గారు తీసుకొచ్చి, పాస్టర్ గారు మీకు మనీ ఆర్డర్ వచ్చింది అన్నాడు. ఎంత అంటే 20 రూపాయలు. ఎంత? 20. ఆర్ఎక్స్ బాటిల్ 10 రూపాయలే. ఒకటే అడిగాను నేను, ప్రభు ఎంత? 20 రూపాయలకి 2 కొనుక్కోవచ్చు. అప్పుడు నేను 2. చిన్న విషయంలో కూడా ప్రభు మన ప్రార్థన వింటాడండి. చిన్న విషయం కూడా నీ ప్రార్థన వినే, చెప్పండి,
గొప్ప దేవుడు. ఎన్నో అనుభవాలు చెప్పగలరు. యేసు ప్రభు శక్తి కలిగినటువంటి వాడు అయ్యండి, మేలు చేస్తున్నాడు. అపవాది చేత పీడించబడిన వారందరిని ఏం చేస్తాడు ఆయన? ఒకటి ఇంకా దురాత్మ నిన్ను పీడిస్తుందా? దురాత్మ కార్యాలు నీలో జరుగుతున్నాయా? ప్రభు దగ్గరికి రా, ఆయనను విడిపించి నెమ్మదిని సమాధానాన్ని మనకిచ్చేటువంటి దేవుడు. అందుకొరకు కొర్నేలి పేతురు గారు అక్కడ వాక్యం చెబుతూ కొర్నేలి సంఘటన అక్కడ రాయబడింది. కొర్నేలి ఇంటిలో దేవుని వాక్యం చెబుతున్నాడు పేతురు గారు. కొర్నేలి కుటుంబము రక్షణ పొందింది, దేవునికి స్తోత్రం. కొర్నేలి శతాధిపతి అయి ఉండి 100 మందికి అధిపతి అయి ఉండి దేవుని వెతికాడు. దేవుని వెతికాడు. కొర్నేలి అనే మాటకు సూర్యుడు అని అర్థం. చెప్పండి. కోరిష్ అనే మాటకు కూడా సూర్యుడు అని అర్థం. కొర్నేలి అంటే కూడా చెప్పండి సూర్యుడు. సూర్యుడు ఎలా ప్రకాశించాడు, కొర్నేలి కుటుంబం కూడా ప్రకాశించింది. చప్పట్లు కొట్టి ప్రభుత్వం వారు, నువ్వు ప్రభువుతో అంటిపట్టుకుని ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే, కొర్నేలి తన ఇంటి వారు అందరితో కూడా ఏం కలుగున్నాడట? అక్కడ మీరు 10వ అధ్యాయం చదివితే అపోస్తలుల కార్యం 1వ వచనంలో ఇంటి వారు అందరితో కూడా ఏం కలుగున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవాడై ఇంటి వారు అందరూ రక్షణ పొందితే అదే పరలోకం అండి. పరలోకం నమూనా నువ్వు చూస్తావు ఈ లోకంలో, లేకపోతే నరకమే. త్రాగుబోతు కుటుంబాలు చూడండి, నరకం. ఈరోజు చాలామంది ఏడుస్తున్నారండి స్త్రీలు, అయ్యా నా భర్త తాగుబోతు అయిపోయాడు, నా భర్త వ్యభిచారి అయిపోయాడు. పట్టించుకోడండి, ఏం చేయడం, దుఃఖపడుతున్నారు చాలామంది. కానీ దేవుని వాక్యం నువ్వు జాగ్రత్తగా విని లోబడగలిగితే నీది ఒక ఏమైపోద్ది? పరలోకం అయిపోద్ది. ఆనందం, సమాధానం అన్నీ కూడా ప్రభు ఇస్తున్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డ ద్వారా కొర్నేలి రక్షించబడ్డాడు, తన ఇంటి వారు అందరూ రక్షించబడ్డారు. పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఏమండి, ఇంత పెద్ద ఆఫీసర్ ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ఏం చేస్తున్నాడు? దేవదూత మాట్లాడుతున్నారు, కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు, నువ్వు చేసే సత్క్రియలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? విమానం ఎక్కిన వాళ్ళకి ఒక అనుభవం ఉంటుంది. విమానాలు ఎక్కేవాళ్ళకి, మనం రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, అయితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి, మనం ఏం చేస్తారంటే ముందు మన లగేజ్ వేసేస్తారు, మన సూట్ కేసు ముందు విమానం వేస్తారు. ఆ తర్వాత మనం వెళ్ళి విమానంలో కూర్చుంటాం. ఇప్పుడు కొర్నేలి కంటే ముందు ఏం వెళ్ళిపోయినాయి? ఏమైంది? ప్రార్థనలు. నీ ప్రార్థన దేవుడు వింటాడండి. నీ ప్రార్థనకు జవాబు ఎక్కడుంది? బెంగళూరులో ఒక అమ్మాయి యవనస్తురాలు తల్లి ఇద్దరు వచ్చారు. అయ్యగారు ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి, చూస్తున్నాం ఏమి జరగట్లేదు అని అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇద్దరు ఉపవాసం ప్రార్థన చేయండి అమ్మా, ప్రభు బిడ్డ ఏదో కార్యం చేస్తున్నాను. నేను మరదా 4 నెలలకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి భర్తతో వచ్చింది, దేవునికి స్తోత్రం, పెళ్ళి అయిపోయింది. అక్కడ కొన్ని కార్యాలు ప్రభు జరిగించాలంటే విశ్వాసంతో ఏం చేయాలి? ప్రార్థన, దేవునితో సహా అనుభవం. కాబట్టి దేవుని బిడ్డ ద్వారా కొర్నేలి తన ఇంటి వారందరితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను. ధర్మ కార్యాలు, సత్క్రియ. ప్రార్థనే కాదు, నువ్వు సత్క్రియలు కూడా చేయాలి, దేవుని క్రియలు కూడా చేయాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, దేవుని ప్రేమించే మనసు నీకు ఉండాలి. ఇవన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాసేస్తాడు. ఎక్కడుంటాయి? ఎక్కడ? జ్ఞాపకార్థం. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, నేను దేవుని దగ్గర ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయి. ఒకటి తీర్పు గ్రంథము, రెండవది జ్ఞాపకార్థ గ్రంథం, మూడవది జీవ గ్రంథము. ద బుక్ ఆఫ్ జడ్జ్మెంట్, ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథంలో రక్షణ పొందిన వారి పేరు ఎక్కడున్నాయి? ఆధార్ కార్డులో ఉన్నాయి. ఏం పేరు? మన పేరు ఎక్కడ ఉంటాయి? ఆధార్ కార్డులు. కానీ జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే రేపు నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు ఏమంటాడు ప్రభు? చూస్తాడు, నీ పేరు చూస్తాడు. అక్కడ బడా నమ్మకమైన మా దాసుడు అని మెచ్చుకునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నువ్వు ఆయన వైపు తేరి చూస్తున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దైవజనుని కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యమైన కార్యం. కొర్నేలి కుటుంబం అంతా, బంధువులు అందరూ రక్షించబడ్డారు.
పేతురు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు, పేతురు అడుగుపెట్టినప్పుడు కొర్నేలీయులు ప్రకాశించింది. బంధువులు, స్నేహితులు కూడా ఏం చేయబడ్డారు? ఈరోజు నువ్వు దేవుని వైపు చూస్తున్నావు. యేసయ్య చేసే అద్భుతం, మేలు చేయవాడు. పీడించబడిన, అపవాది చేత పీడించబడిన వారందరిని ఏం చేస్తాడు ఆయన? విమోచన కార్యం జరిగిస్తాడు. ఇంకా నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు. ప్రభువుతో మరి అంటి పెట్టుకొని నీ జీవితం ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. లేచినపడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచినపడండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చెయ్య శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన వైపు తేరు చూడి మధ్యాహ్న సమయంలో. యేసయ్య శక్తి కలిగినటువంటి వాడు. ఆయన శక్తి లేనివాడు కాదు. దేవుని బిడ్డ ద్వారా నీ మేలు చేసేటువంటి వాడు ఆయనగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఒక మేలు చేయవాడుగా ఉన్నాడు. అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు. కుటుంబంలో ఐక్యత, ప్రేమ, సమాధానాన్ని తీసుకొచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఆయన మన జీవితానికి సరిపోయినటువంటి గొప్ప దేవుడు. పీడించబడిన వారు విడిపించేటువంటి దేవుడు, మేలు చేసేటువంటి దేవుడని దేవుని వాక్యం తేటగా మనం చూస్తున్నాం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోపడక నేను వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోపడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నిన్ను విరచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా, ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. యేసు చాలు నా జీవితానికి. ఏ పరిస్థితిలో ఆయన చాలిన దేవుడుగా ఆయన ఉన్నాడు. అద్భుతాలు చేసేటువంటి దేవుడు, మేలు చేసే దేవుడు. విశ్వాసంతో నువ్వు ఆయన హత్తుకున్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డ ద్వారా ఆయన కార్యములు జరిగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.